వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఈ బెండకాయ ఫ్రై పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా ఇష్టంగా తినే ఒక బెస్ట్ రెసిపీ అండి. ఈ బెండకాయ ఫ్రై తయారు చేయడానికి ముందుగా నేను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. వీటిని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చిల్లీ ఫ్లేక్స్ లాగా తయారవుతాయండి. వీటిని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇక్కడ నేను బెండకాయలని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఒక 750 గ్రాములు తీసుకున్నానండి బెండకాయలని. వీటిని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి. అందులో పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలని బాగా వేయించుకోవాలండి. చూడండి, బాగా వేగిపోయినాయి పల్లీలు. తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. అదే ప్యాన్లోనండి ఇప్పుడు మనము ఈ వేయించిన పల్లీలను సైడ్కి పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఇప్పుడు మనము బెండకాయ ముక్కలు వేసి వేయించుకుందాము. కొంచెం కొంచెంగా నేను 700 కేజీ బెండకాయలనండి రెండు మాటలు వేయించుకుంటున్నాను. మొదటగా ఒక వాయి వేయించుకుంటున్నానండి. ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి బెండకాయల్ని. ఈ బెండకాయ ఫ్రై అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీల్లోకైనా చాలా బాగుంటుందండి. చూడండి, బెండకాయలు వేగినాయి. మరీ ఎక్కువ వేగితే కూడా బాగోవండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సాంబార్, రసం, పప్పుచారు అన్నిట్లోకి సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చండి ఈ బెండకాయ ఫ్రైని. మిగిలిన ఆయిల్లో మిగిలిన బెండకాయలు వేసి మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. ఇలా కొద్దిగా బెండకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. బెండకాయలు కూడా జిగురు లేకుండా నీట్గా వేగిపోయినాయి చూడండి. వీటన్నిటిని మళ్ళీ బౌల్లోకి తీసుకుందామండి. వీటిని సైడ్కి పెట్టుకుందాం. వేయించిన బెండకాయలని మిగిలిన ఆయిల్లోన తాలింపు దినుసులు వేసుకుందామండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా వేయించుకుందామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా కంపల్సరీ ఇష్టపడతారండి, అంత మంచి రెసిపీ. ఇప్పుడు మనము తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పెద్దగా వేగాల్సిన పని లేదండి. జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయల్ని ఈ తాలింపులో వేసుకోవాలి. ఇంతదాకా మనం ఉప్పు వేసుకోలేదండి. ఇప్పుడు మన రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకుందాము. అలాగే పసుపు కూడా వేసుకుందాం. తర్వాత కచ్చా పచ్చగా దంచిన ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇక్కడ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుందండి ఫ్రై. తర్వాత మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా తాలింపులో వేసుకోవాలి. బెండకాయ తాలింపులో అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఎండుమిరపకాయల పొడి విత్తనాలతో సహా వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంటికి మంచి రుచి తగులుతుందండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేసుకుందాము. మీ టేస్ట్ తగ్గట్టు ఇవన్నీ వేసుకోండి. అన్నిటిని బాగా కలుపుదామండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఈ బెండకాయ ఫ్రైకి. చివరిగా మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలను కూడా వేసుకుందాం. పల్లీలు పంటి మధ్యన తగులుతూ ఉంటే చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ. ఫ్రై రెడీ అయిపోయిందండి, బెండకాయ ఫ్రై. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.